హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం చీజీ వైట్ సాస్ పాస్తా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా హాట్ వాటర్లో పాస్తా వేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసుకుని కూల్ వాటర్ తోటి పాస్తాని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, క్యారెట్, ఇంకా మీకు కావాల్సిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలా చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు మైదా వేసుకుని ఈ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మనం పాలను యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మైదా పిండి ఉండలు కట్టకుండా బాగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం ముందుగా పాస్తా ఉడకబెట్టుకునేటప్పుడు వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పు, అలానే చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని చీజ్ని ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, అలానే ఉడకబెట్టుకున్నటువంటి పాస్తాను కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వైట్ సాస్ చీజీ పాస్తా రెడీ అయిపోయింది.